వెల్కమ్ టు జేబీఎస్ మీడియా. అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పరిపాలన బాగానే ఉందా? కూటమి పాలనపై ప్రజల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? గత వైసీపీ ప్రభుత్వ పాలనలోను ప్రస్తుత కూటమి పాలనకి ఉన్న వ్యత్యాసం ఏంటి? అసలు వీటి గురించి మన ప్రజలు ఏమనుకుంటున్నారు? మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. మనకు తెలిసిన ఆలోచన విధానం ప్రకారం గత పాలన విధ్వంసకరమైనటువంటి పాలన, గాడి తప్పిన పాలన, వికృత పాలనని సరిదిద్దడానికి కూటమి పాలన పనిచేస్తుంది అని కూటమి పెద్దలు చెప్పిన విషయాలు సక్రమంగానే పనిచేస్తున్నాయా? కొన్ని విషయాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గతంలో టీడీపీ కార్యకర్తలను కానీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కానీ అరెస్ట్ చేయడం, విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఓన్లీ ఒక పంచి పెట్టడం అనే విధానం ఒకటి తప్ప మిగతాదంతా అభివృద్ధి కానీ, రోడ్లు వేయడం కానీ అన్నీ పక్కన పెట్టి విధ్వంసకరంగా పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని అని కూటమి పెద్దలు చెబుతూ, ఆ రోజు జరిగినటువంటి తప్పును సరిదిద్దుతూ, ఆ రోజు అక్రమంగా ఉన్న వాళ్ళని అరెస్టులు చేస్తూ సక్రమని గాడిలో పెడుతున్నాం మేమని చెప్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న కొన్ని అంశాల గురించి మనం మాట్లాడదాం. మీకు పక్కన వీడియోలో నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. మీరు ఒక బొమ్మ చూసుంటారు, కొద్ది వీడియో కూడా చూసుంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే తిరుపతిలో జేమ్స్ అనే ఒక అబ్బాయిని, బీటెక్ చదువుతున్న అబ్బాయిని అక్కడ కొంతమంది కులహంకారంతో దాడి చేసిన సంఘటన అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పినా కూడా పోలీసులు స్పందించకపోవడం, దాని మీద కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది? ఒక ఎత్తు అయితే నందిగం సురేష్ ఒక మాజీ ఎంపీ, వైసీపీ ఎంపీ, ఒక టీడీపీ కార్యకర్త మీద దాడి చేసిన సంఘటనలో కూటమి ప్రభుత్వం స్పందించిన విధానం ఒకసారి రెండు బేరీజ్ వేసుకుని చూడండి. అక్కడ బాధితులు దళితుడే, ఇక్కడ దళితుడే, నేరం చేసిన అతను దళితుడే. కానీ ప్రభుత్వం స్పందించే విధానం ఒకసారి ఆలోచించండి. కూటమి ప్రభుత్వం ప్రజల ఏళ్ళ కానీ ప్రభుత్వం మంచి పాలన అందిస్తాం, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాల్ని చక్కదిద్ది కాడి తప్పిన పరిపాలన మంచి విధానంలో తీసుకెళ్తాం అనుకున్నప్పుడు అన్ని వర్గాలను ఏ ప్రభుత్వం మెప్పించలేదు. కానీ కొంతలో కొంతైనా సక్రంగా వెళుతుందా లేదా అనేది ఒకసారి ఆలోచిస్తే, రెండు సంఘటనలు నేను ఎందుకు చెప్తున్నానంటే, కూటమి ప్రభుత్వం విధానాలు ఏ విధంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజల్లో చాలా వరకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంచిపెట్టాడు తప్ప అరెస్టులు, విధ్వంసకర పాలన, ఒక భయాందోళన క్రియేట్ చేశాడు. అందుకే కూటమి ప్రభుత్వం మేము ఎన్నుకున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పోలవరం, అమరావతి ఇవన్నీ కట్టడమే కాకుండా ఉద్యోగస్తులు చాలామంది కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేశారు. ఉద్యోగులు ఇస్తారు, నిరుద్యోగులు సపోర్ట్ చేశారు, అభివృద్ధి జరుగుతుంది. దీంతోడు ఈ విధ్వంసకర పాలన, గాడి తప్పిన పాలన మంచి స్థితిలో వస్తుంది అనుకున్న వాళ్ళకి ఏం జరుగుతుంది? నందిగం సురేష్ గారి పేరు ఆయన శ్రీను అనుకుంటాను, ఇసుకపల్లి శ్రీను రాజు అనుకుంటాను, పేరు సరిగ్గా ఐడియా లేదు. అతను నందిగం సురేష్ గారు దాడి చేసినట్టు అతను ఇంటికి వెళ్ళి తిట్టారని వైసీపీ చెప్తున్నారు. లేదు, మేము అక్కడి నుంచి వెళ్తుంటే ఏదో సందర్భం ఘర్షణ వచ్చి మా మీద దాడి ఇష్టసరంగా కొట్టాడు, ఇంట్లో తీసుకెళ్ళి కూడా కొట్టాడు నందిగం సురేష్ అని కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు స్పందించి, కూటమి ప్రభుత్వం స్పందించి నందిగం సురేష్ ఇంట్లోకి వెళ్ళి అతను తీసుకొచ్చి అరెస్ట్ చేసిన సంఘటన ఇది టీడీపీ కార్యకర్తలకు కానీ, టీడీపీ ప్రభుత్వానికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ మంచి సంఘటనే, సంతోషిస్తారు. ఎందుకంటే జరిగిన అన్యాయానికి ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. అదే సంఘటనలో అదే విధంగా తిరుపతిలో బీటెక్ విద్యార్థి జేమ్స్ అనే ఒక దళితుడిని కులాంకాహారంతో కొంతమంది దాడి చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోకపోగా దాడి చేసిన 2 రోజుల తర్వాత వాళ్ళని తూతూ మంత్రంగా అరెస్ట్ చేసే విధానాన్ని, కూటమి ప్రభుత్వం యొక్క విధానాలు వాళ్ళ యొక్క నిజాయితీని ప్రశ్నించే విధంగా ఉంది. దానికి తేడా ఏంటంటారు? అన్యాయం జరిగినప్పుడు ఎక్కడైనా ఒక కులము, మతము, అధికారం పక్కన పెట్టి అన్యాయం జరిగినప్పుడు కరెక్ట్గా స్పందించినప్పుడే ఆ ప్రభుత్వం యొక్క విలువలు కాపాడబడతాయి. ఇంకా గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏముంటుంది? అప్పుడు దళితులు, బహుజనులు, కమ్మ, కాపు, రెడ్డి కులాల్లో బలహీన వర్గాల వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడే అది అవుతుంది. ఏ ప్రభుత్వం అధికారం వచ్చినా డబ్బున్న వాళ్ళకే అధికార విధానాలు తప్ప మిగతా కులాల్లో కూడా, ఒక బహుజనులు, దళితులే కాకుండా మిగతా ఓసి కులాల్లో కూడా బలహీన వర్గాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి, వాళ్ళకి భూములు ఆక్రమించబడుతున్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా. అంటే గత ప్రభుత్వమే విధ్వంసం చేసింది అనుకుంటా మీరంత విధ్వంసం చేయడం లేదు అనుకుంటున్నారు తప్ప ఇప్పుడు కూడా అయ్యే సంఘటనలు జరుగుతున్నాయి. గతం కంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన
పవర్ తగ్గిందని ప్రజలు అనుకుంటున్నారు. చాలా దిక్కుల మహిళలపై దాడులు కానీ, దళితుల మీద దాడులు కానీ, బలహీన వర్గాల మీద దాడులు కానీ, ఆక్రమణలు కానీ ఇప్పుడు జరుగుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు సీరియస్గా తీసుకునే యాక్షన్ ఇప్పుడు తీసుకోవడం లేదు. ఒక విధంగా కూటమి పరిపాలనలో కొద్ది వేడి వాడి తగ్గిందనే చెప్పొచ్చు. అంటే అభివృద్ధి అమరావతి కడతారు, పోలవరం కడతారు, అభివృద్ధి జరుగుతుందనే ఒక విషయాలు కొన్ని పక్కన పెడితే, అవే కాకుండా ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళనలు తీసివేయగలిగినప్పుడే కూటమి సంపూర్ణంగా మంచి పరిపాలన అందించినట్లు లెక్క. అంతేగాని కొన్ని వర్గాల్ని బాగా చూసుకొని కొన్ని వర్గాలు సరిగ్గా చూడకుండా, దళితుల మీద బలహీన వర్గాల మీద దాడులు జరుగుతున్నప్పుడు సరిగ్గా స్పందించకుండా మనకు అవసరంగా అనుగుణంగా స్పందిస్తే అది కూటమి ప్రభుత్వానికి దెబ్బని పక్క ప్రజలు అనుకుంటున్నారు. నేను చాలామంది దగ్గర విన్న మాటలు కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఓకే, జై హింద్, జై భీమ్.